హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా హెల్తీ రెసిపీ. నేనైతే ఈరోజు రాగి జావ చేస్తున్నాను. దీన్ని రాగి అంబలి అని కూడా అంటారండి. హెల్త్కైతే చాలా అంటే చాలా మంచిది. డైలీ మార్నింగ్నే మనం ఈ రాగి జావ అనేది తీసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి వాటర్ వేసానండి. నేనైతే ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. తర్వాత స్టవ్ మీద పెట్టానండి. వాటర్కి తగినంత ఉప్పు కూడా వేసాను. వాటర్ అయితే బాగా హీట్ అవ్వాలి, బాయిల్ అవ్వాలండి. ఈ లోపు అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్లోకి 3 గ్లాస్ వాటర్కి 3 స్పూన్స్ రాగి పిండి అయితే తీసుకున్నాను. 3 స్పూన్స్ రాగి పిండి వేసి కొద్దిగా వాటర్ వేసి ఎక్కడ కూడా లంప్స్ అనేవి ఉండలు అనేవి లేకుండా బాగా కలపాలండి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. రాగి జావ మనకి బోన్స్కి చాలా మంచిదండి, స్ట్రాంగ్గా అవుతాయి. అలాగే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి రాగి జావ వల్ల. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కలిపేసానండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ కూడా ఇలా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమం అనేది వేసేసి సిమ్లో పెట్టేయాలండి. తర్వాత ఒకసారి బాగా కలపాలి. వాటర్ బాయిల్ అవ్వకుండా అస్సలు వేయకూడదండి. బాయిల్ అయ్యాకనే వేసుకోవాలి. సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే మనం దీన్ని మరిగించాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు టైం పడుతుందండి. సిమ్లో ఉంటుంది కదా, 15 నిమిషాలకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇంకైతే నేను మరిగిపోయాక చూపిస్తానండి. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా మనకి బబుల్స్ అనేవి రావాలండి. ఇలా వస్తే మనకి ఇది రెడీ అయిపోయినట్టు. ఇది స్టవ్ ఆఫ్ చేసాక చల్లారిపోయాక చిక్కబడిపోతుందండి. అందుకే ముందుగానే కొంచెం పలుచగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. కొంతమంది అయితే ఇందులో పెరుగు వేసుకొని కలుపుకుంటారండి. పెరుగును మజ్జిగ చేసి కలుపుతారు. ఇంకొంతమంది నిమ్మరసం కూడా వేసుకుంటారండి. మన ఇష్టము. మనకి నచ్చినట్టయితే మనం మజ్జిగ, నిమ్మరసం రెండు కూడా కలిపి సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మజ్జిగ వేసుకునే ఉద్దేశం ఉంటే స్టవ్ ఆఫ్ చేసాకనే వేసుకోవాలండి. ఇప్పుడైతే మనకి రాగి అంబలి రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసాను. మజ్జిగ వేసుకునే వాళ్ళు ఇప్పుడు మజ్జిగ వేసుకోవచ్చు. ఈ రాగి జావ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసానండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బై ఫ్రెండ్స్.